ఒక్కసారి రామ అని పిలిస్తే శ్రీ మహావిష్ణువు 1000 నామాలు జపించినంత పుణ్యం వస్తుందని మీకు తెలుసా? అవును, సాక్షాత్తు పరమశివుడే స్వయంగా ఈ మాట చెప్పాడు. ముందుగా భక్తి వేబ్స్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడు పుట్టినరోజు ఈరోజు. ఈ పవిత్రమైన రోజున అసలు రామనామంలో ఉన్న అద్భుతమైన శక్తి ఏమిటో తెలుసుకుందాం. లోక కళ్యాణం కోసం పార్వతీదేవికి పరమశివుడు ఉపదేశించిన అత్యంత శక్తివంతమైన శ్లోకాలలో ఒకటి మనం ఇప్పుడు వినబోతున్నాం. వినే ముందు దీని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. ఓ పార్వతి, నా మనసుకు ఆనందాన్ని ఇచ్చే శ్రీరామనామాన్ని నేను నిరంతరం జపిస్తూ ఉంటాను. ఈ ఒక్క రామనామం జపిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలతో సమానమైనది. అంటే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భక్తితో ఒక్కసారి రామాన్ని పిలిచిన అంతే పుణ్యం వస్తుందని పరమశివుడు వాక్కు. కాబట్టి 9 సార్లు రామనామాన్ని స్మరించుకుందాం. ఇప్పుడు పరమశివుడు ఉపదేశించిన అత్యంత శక్తివంతమైన శ్లోకాన్ని మనం మనస్ఫూర్తిగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని విన్న భక్తి వేవ్స్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ సీతారాముని ఆశీస్సులు, శ్రీ అభయాంజనేయ స్వామి రక్షణ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.